రాజుల రెండవ గ్రంథము 5వ అధ్యాయము 27వ వాక్యము. కాబట్టి నయమానునకు కలిగిన కుష్టి నీకును నీ సంతతికిని సర్వకాలము అంటి ఉండును అని చెప్పగా, వాడు మంచు వల్లే తెల్లనైన కుష్ఠము కలిగి ఎలీషా ఎదుట నుండి బయటికి వెళ్ళాను. చూడండి, గెహాజీ దేవుని సన్నిధిలో ఉంటూ ఉన్నాడు. గెహాజీ దైవజనుడికి శిష్యుడిగా ఉంటూ ఉన్నాడు. గెహాజీ దేవుని సన్నిధిలో మానక విడవక దైవజనుడితో దేవుని సన్నిధిలో గడుపుతూ ఉన్నాడు. అతని జీవితం సాగిపోతూ ఉన్నది. అయితే వినాలి, వాక్యం మనకు చెబుతూ ఉన్నది, ఎలీషా ఎదుటి నుండి బయటికి వెళ్ళాను అనగా దేవుని సన్నిధి నుండి అతడు త్రోసివేయబడ్డాడు. దేవుని సన్నిధి నుండి అతడు వేరైపోయాడు. విషయాన్ని గమనించాలి. దేవుని సన్నిధి నుండి ఆ వ్యక్తి దూరం అయిపోయాడు. ఇక్కడ ఆలోచించాలి, గెహాజీ దేవుని సన్నిధికి ఎందుకు దూరం అయిపోయాడు? గెహాజీ దేవుని సన్నిధి నుండి ఎందుకు త్రోసివేయబడ్డాడు అనే విషయాన్ని మనం చూచినప్పుడు లేఖనం సెలవిస్తూ ఉన్నది. 22వ వచనం మనతో ఏం చెబుతూ ఉంది అంటే, నా యజమానుడు నా చేత వర్తమానమును పంపి ప్రవర్తల శిష్యులలో 2 యవనులు ఎఫ్రాయిము మాన్యము నుండి నా వద్దకు ఇప్పుడే వచ్చిరి గనుక నీవు వారి కొరకు 2 మణుగుల ఎండియు 2 దుష్టుల బట్టలను దయచేయమని సెలవిచ్చుచున్నాడు అనేను. చూడండి, ఎలీషా గెహాజీకి ఏమీ చెప్పలేదు. గెహాజీ మోసపూర్వమైన హృదయం కలిగిన వాడు. గెహాజీ అబద్ధములాడేవాడు. వినాలి, చూడండి, ఎప్పుడైతే తన జీవితంలోనికి అబద్ధాలు ఆడడం ప్రారంభించాడో, మోసకరముగా తన స్వార్థము కొరకే లాభకరముగా ఆశించగలిగిన ఆలోచన కలిగి ఉన్నాడో, అతడు అప్పుడే దేవుని సన్నిధిలోంచి వేరైపోయాడు. గెహాజీ దేవుని సన్నిధిలో నుండి వేరైపోవడానికి కారణం ఏమిటో తెలుసా? అబద్ధాలు ఆడడం ద్వారా. ఏమాడడం అండి? అబద్ధాలు ఆడడం ద్వారా మనం దేవుని సన్నిధికి దూరం అయిపోతాం. గుర్తుపెట్టుకోవాలి. కొంతమంది మీరు అనవచ్చు, అయ్యా మేము అబద్ధాలు ఆడుతూ ఉన్న దేవుని సన్నిధిని విడిచిపెట్టలేదు కదా, మేము అబద్ధాలు ఆడుతూ ఉన్న పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకుని ఆదివారం దేవుని సన్నిధికి వస్తున్నాము కదా అనవచ్చు. దానికి ఒక చక్కటి మాటని నేను మీకు తెలియజేస్తాను. మన ఇంటి నుండి సర్వీస్ వైరు పోల్ మీదకి వెళుతుంది. పోల్ మీద ఉన్న ఆ యొక్క సర్వీస్ వైర్ అనేది ఆ కరెంటు వైర్కి లింక్ అయి ఉంటుంది. అయితే కొన్ని సందర్భాల్లో కరెంటు అనేది మన గృహంలోనికి రాదు. సరే, ఎక్కడైనా వైరు ఊడిపోయిందా అని మనం చూస్తాం. చెప్పండి, సర్వీస్ వైర్ 2 పీసులు కూడా, ఒకటి నోటరీకి ఒకటి పేస్కి మంచిగానే ఉంది. కానీ ఏం జరిగింది? కరెంటు సప్లై అనేది రావడంలా వైర్లు తెగిపోలేదు, జాయింట్లు ఊడిపోలేదు, కానీ కరెంట్ అనేది పాస్ అవ్వడం లేదు. ఏం జరిగిందో పరిశీలన చేద్దాం అని ఒక గెడ తీసుకెళ్ళి ఆ కరెంటు తీగకున్నటువంటి సర్వీస్ వైర్ను మనం ఇలా కొట్టినప్పుడు లేక ఇలా కదిపినప్పుడు అప్పుడు అది ఆ వైర్ నుండి మరల కరెంటు పాస్ అవ్వడం అనేది మనం చూస్తూ ఉన్నాం. అలాగా నీవు అబద్ధాలు ఆడుతూ మోసపూరితమైన జీవితాన్ని కలిగి ఉంటూ నీవు దేవుని సన్నిధికి వచ్చినట్లయితే భౌతికముగా కంటి చూపుకి
ఎలాగైతే ఆ 2 వైర్లు కరెంటు వైర్కే ఉన్నాయో అలాగే నువ్వు భౌతికంగా దేవుడి సన్నిధిలో కనబడతావు, కానీ వాస్తవానికి ఆ స్పిరిట్ అనగా ఆ పరిశుద్ధాత్మ లేక దేవుని నడిపింపు నువ్వు కోల్పోతావు. దైవ గుణాలను కోల్పోతావు, దైవ లక్షణాలను కోల్పోతావు. విషయాన్ని గమనించాలి. గెహాజీ దేవుని సన్నిధి నుంచి దూరం అయిపోవడానికి తన ఆడుతున్న అబద్ధములే తనకి కారణమయ్యాయి. అంతకుముందు ఎలా ఉన్నాడో తెలుసా? చాలా బలంగా పనిచేశాడు. అబద్ధాలను ఆడని కాలంలో, అబద్ధాలు మోసపూరితమైన ఆలోచన తనకు రానప్పుడు ఎలీషాతో గెహాజీ చాలా బలంగా పనిచేశాడు. సునేమి రాలేక కుమారుడు చనిపోయినప్పుడు ఆమె తన కుమారుణ్ణి గదిలో పెట్టి చనిపోయాడని తెలిసింది. ఒళ్ళోంచి గదిలో పెట్టి గదికి గెడెట్టి కిందకొచ్చి తన పెనిమిటితో అంటుంది, నేను ఇప్పుడు నిశ్చయముగా ప్రవక్త దగ్గరికి, దైవజనుడి దగ్గరికి వెళ్ళాలి అన్నప్పుడు అతను అంటున్నాడు, ఈరోజు అమావాస్య కాదే అంటే పాత నిబంధన ప్రకారము అమావాస్య లేక పౌర్ణమి అనే దినాల్లో ప్రార్థనా కూడికలు సమావేశం జరుగుతాయి. అందుకే అమావాస్య నాడు మీ కొమ్ము ఊదుడి అని పాత నిబంధన గ్రంథంలో ఉంటుంది. అంటే అమావాస్య లేక పౌర్ణమి ఇలాగా నెలకు 2 మార్లు వారు సమావేశమై ప్రభు సన్నిధిలో కూడుకుంటారు. అతను పెనిమిడు అంటూ ఉన్నాడు, మరి ఈరోజు అమావాస్య ఏమి కాదు కదా, నువ్వెందుకు వెళ్తానంటున్నావు అన్నాడు. లేదు, నేను వెళ్ళవలసి ఉంది అంది. కానీ మన కుమారుడు చనిపోయాడు అని కూడా తన పెనిమిటి అన్నటువంటి భర్తకు కూడా చెప్పలేదు. సరే, గాడిదని సిద్ధపరిచాడు, ఎలమన్నాడు, అన్ని సమకూర్చాడు. వెళ్ళిపోయింది ఈవిడ. వెళ్ళిపోయిన తర్వాత చూడండి, దైవజనుడి దగ్గరికి వెళ్ళి అంటూ ఉన్నది, నేను నిన్ను అడగలేదు కదా, ఎందుకు ఇలా జరిగిందని అన్నప్పుడు ఎలీషా అంటాడు, గెహాజీకి ఏమిస్తాడండి? ఒక కర్రను ఇచ్చి, నువ్వు త్వరగా ఎవరితో మాట్లాడొద్దు, నీకు ఎవరు ఎదురైనా రోడ్డు అంట, ఎవరితో మాట్లాడకుండా ఈ దండముడు నువ్వు తీసుకెళ్ళిపోయి అది చనిపోయిన బిడ్డ మీద ఉంచుము, బ్రతుకుతాడని చెప్పాడు. చూడండి, గెహాజీ ఎంత నమ్మకస్తుడో. ఈ విషయం ఎందుకు చెప్పానంటే, గెహాజీ ఎంత నమ్మకస్తుడో, ఎంత యథార్థమైన వాడో, ఎంతగా విధేయత చూపేవాడో, ఎంతగా దేవుని సేవకుడకు లోబడివాడో మనకి వచనము ఎవరిస్తూ ఉన్నది. అయితే ఎప్పుడైతే తన జీవితంలోనికి అబద్ధాలు ఆడుతూ ఉన్నాడో, ఎప్పుడైతే మోసపూర్వమైన ఆలోచన వచ్చిందో తన జీవితంలో ఉన్న మంచంతా చెరిగిపోయింది. అంతేకాదు, దేవుని సన్నిధి నుండి దూరం అయిపోయాడండి బిడ్డలారా. దేవుని సన్నిధి నుండి వేరైపోయాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నమ్మకత్వాన్ని కోల్పోతావు, విశ్వాసాన్ని కోల్పోతావు, మంచితనాన్ని కోల్పోతావు. ఏదో రావాలని వస్తూ ఉంటావు అంటే దేవుని సన్నిధికి ఆ స్పిరిట్, ఆత్మ, పట్టుదల, ఆ రోసం, ఆ పరిశుద్ధత, ఆత్మ నింపుదల నా జీవితాలు అనగా అబద్ధములు వాడే జీవితాల్లో ఉండవు. ఒట్టి మనుషులుగా కనబడతారంటే 2 వైర్లు దానికి ఉన్నట్లుగానే, కరెంట్ లేకపోతే ఏం లాభం, మనకి ఉపయోగం ఏమనుందా? లేదు. గమనించండి, రెండవది దేవుని సన్నిధికి దూరం అయిపోవడానికి రెండవ కారణము, అతడు అబద్ధములు ఆడుతూ దేవుని సన్నిధిలో గడుపుతూ ఉన్నాడంట. దేవుడు అతన్ని త్రోసివేశాడు. దేవుని సన్నిధి నుండి వెళ్ళిపోయాడు. దేవుడి సన్నిధిని దూరముగా వెళ్ళిపోతే మనం బ్రతకలేమండి. బ్రతుకుతామా? ఒక విషయం చెప్తాను, వినండి. యోనా గ్రంథం మనకి సెలవిస్తూ ఉన్నమాట, దేవుని సన్నిధి నుండి యోనా ఎక్కడికి వెళ్ళిపోయాడు? పారిపోతూ ఉన్నాడు. ఏమైందండి? పారిపోతున్న అతని ప్రయాణములో అతని ఆలోచన, అతని తలంపులు దేవుని సన్నిధిని పారిపోతుంటే అతనికి అది క్షేమమైందా? పెనుగాలి, పెను తుఫాను నడి సముద్రములో, తీరము దాటలేని నడు సముద్రములో బిడ్డలారా పెను తుఫాను వచ్చేసింది. ఇంకా వాడ బద్దలయ్యి నడు సముద్రంలో మునిగి చచ్చిపోవలసిన పరిస్థితి యోనాకు వచ్చేసింది. కారణము, ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది?
దేవుని సన్నిధిలో నుండి యోనా పారిపోతూ ఉన్నాడు. క్రైస్తవ సమాజం ఆలకించాలి. దేవుని సన్నిధిని విడిచి నువ్వు ఎంత దూరము పారిపోయినా ఇంకా నువ్వు అపాయాల్లోనికి వెళ్ళిపోతావు, ఇంకా ప్రమాదాల్లోనికి వెళ్ళిపోతావు, ఇంకా నష్టాల్లోనికి వెళ్ళిపోతావు, ఇంకా శాపములోనికి వెళ్ళిపోతావు, ఇంకా దరిద్రతలోనికి వెళ్ళిపోతావు, సర్వస్వమును కోల్పోయే పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతావు. దేవుని సన్నిధిని విడిచిపెట్టే పరిస్థితులు మన జీవితంలో ఎన్నడూ రాకూడదు. అలా వచ్చినాయి అంటే వాటినే నువ్వు విసర్జించాలి తప్ప దేవుని సన్నిధిని విడిచిపెట్టి ఆలోచన నీకు వచ్చిందంటే నీ జీవితం పతనం అవుతూ ఉంది అని ప్రారంభం. గుర్తుపెట్టుకో. గనుక రెండవది, దేవుని సన్నిధిని విడిచిపెట్టడానికి అబద్ధలాడుచు మోసపూరితమైన జీవితాన్ని గడుపుచు ఉన్నాడు. అది గెహాజీకి మంచిదయిందంటారా? మంచిది కాలేదండి. దేవుడి సన్నిధిని విడిచి వెళ్ళిపోయాడు, దేవునికి దూరం అయిపోయాడు, వ్యాధిగ్రస్తుడైపోయాడు. శాపం తన తర్వాత రాబోయే తన పిల్లలకి, వారి పిల్లల మీద పనిచేసే రీతిగా శాపాన్ని తెచ్చుకున్నాడు. ఏం తెచ్చుకోవాలి? దేవుడి సన్నిధిలో ఉన్నవాడు ఏం తెచ్చుకోవాలమ్మా? ఎలీషాతో ఉన్నటువంటి అతడు దేవుని సన్నిధిలో ఉన్నటువంటి వాడు ఏం తెచ్చుకోవాలి? రానున్న దినాల్లో వారికి, వారి పిల్లల తరతరాలకి ఆశీర్వాదాన్ని సంపాదించుకోవాల్సిన వాడు శాపాన్ని సంపాదించుకుని వెళ్ళాడండి. వెళ్తూ ఏం పట్టుకెళ్ళాడు? శాపాన్ని పట్టుకు వెళ్ళాడు. ఏం పట్టుకెళ్ళాలి మీరు? దేవుని సన్నిధికి వచ్చామంటే, మనం వెళుతున్నామంటే అది మన కుటుంబాల మీద, మన బిడ్డల మీద దేవునికి ఆశీర్వాదం కుమ్మరించబడినట్లుగా దేవునికి ఆశీర్వాదాన్ని మనం తీసుకెళ్ళాలి. కానీ గెహాజీ అలా తీసుకెళ్ళా, శాపాన్ని పట్టుకెళ్ళాడు. అంతకాలం దేవుడి సన్నిధిలో ఉండి, అంతకాలం దేవుడికి పరిచర్య చేసి, అంతకాలం దేవుడికి నమ్మకముగా ఉండి, చివరికి దేవుని సన్నిధి నుండి ఏం తీసుకెళ్ళాడు అంటే వారి పిల్లలకి, రానున్న తరాలకి శాపాన్ని పట్టుకెళ్ళాడండి. ఆలోచించాలని ప్రభు పేరిట నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. కనుక కారణం ఏమిటి అంటే అబద్ధములాడుట జీవితం, అబద్ధలాడే జీవితం, మోసగించే జీవితం. నాలో ఎవరిలో ఉన్నా సరే నీ మీద, నీ కుటుంబాల మీద, రేపు నీ వారికి పుట్టిన పిల్లల తరతరాలకు ఏమిస్తావు తెలుసా? శాపాన్ని పంచిపెడతావు. గెహాజీ ఏమిచ్చాడు? ఎంతకాలం ఉంటే ఏం ఉపయోగం ఉందండి? చక్కటి ఆశీర్వాదం, దేవుని యొక్క దీవెన, దేవుని బ్లెస్సింగ్ ఇవ్వాలి వారి పిల్లలకు. అలా తెచ్చుకోలేదండి. గమనించండి. కొన్ని సందర్భాల్లో వాళ్ళు దేవుని సన్నిధికి వచ్చి కూడా శాపం వారి కుటుంబాలు వేలుబడి చేస్తుందంటే వారి జీవితాలు ఏముంటుందో తెలుసా? అబద్ధములు ఆడే లక్షణాలు ఉంటున్నాయి. ఇతరులను మోసగించే మనసును కలిగి ఉంటూ ఉన్నారు. కనుక వారు దేవుని సన్నిధికి దూరముగా కనబడుతున్నారు. అంటే భౌతికంగా ఉన్నప్పటికీ వారు దేవుణ్ణి ఎడల కనట్టు తొలగిపోయారు. మనుషులకు మాత్రమే చూపించుకునే వారుగా మాత్రమే కనబడుచు ఉన్నారని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను.